ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ అందరికీ. ఓకేనా, ఇంకైతే ఈ చిన్న వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదామా. ఇంకైతే నేనైతే నిద్ర లేవగానే హాట్ వాటర్ అయితే కాంచుకొనేసి థైరాయిడ్ ట్యాబ్లెట్ అయితే మింగేసాను. ఇంకా పిల్లలకి ఈరోజు అయితే 9కే స్కూల్ ఉంది. అందుకోసం అనేసి నేను ఇట్లా 6:30కి లేచాను. సో త్వరగా వంట చేయాలనేసి అనుకుంటున్నాను. ఇంకైతే పొయ్యి మీద అయితే నేను ఒక పక్క అయితే పిల్లల కోసం అయితే అన్నం పెట్టేశాను. ఇంకో పక్క మా కోసం అయితే మధ్యాహ్నానికైతే ఇలా చిక్కుడుకాయలు అయితే ఉడకబెట్టుకుంటున్నాను. ఇంకో పక్క అయితే చింతపండు అయితే నానబెట్టుకుంటున్నాను. మా కోసం అయితే మధ్యాహ్నానికి అన్నం అయితే పెట్టుకుంటున్నాను. ఈరోజు కొంచెం షాపింగ్ ఉంది, అందుకోసం అనేసి మధ్యాహ్నానికి కూడా ఇప్పుడే వండేసుకుంటున్నాను. అయితే శనగింజల పొడి అయితే రెడీ చేసుకుంటున్నాను. అవి రెండు ఉడుకుతున్నాయి కదా. సో ఆ లోపు మనము మిక్సీ పట్టేసుకుందాం అనేసి నేనైతే శనగింజలు కారపొడి కొద్దిగా ఉప్పేసి తెల్లగడ్డేసి పెట్టేసుకున్నాను. ఇదైతే మిక్సీ పట్టేసుకుంటున్నాను. చిక్కుడుకాయ తాలింపు పెడుతున్నా అని చెప్పా కదా, దానికోసం అయితే పొడి అయితే రెడీ చేసుకున్నాను. అంటే శనగింజల పొడి, ఇంకా రసం పెడుతున్నాను కదా, రసం కోసం అన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను. ఒక పక్క పిల్లలకైతే అన్నం ఉడుకుతుంది కదా, ఇంకో పక్క తాలింపు ఉడుకుతుంది కదా. సో ఆలోపు రసానికైతే పోపు కోసం అన్నీ రెడీ చేసేసుకుంటున్నాను అనేసి. ఇంకా తెల్లగడ్డ జీలకర్ర అయితే దంచేసుకొని పక్కన పెట్టుకుందాము. తెల్లగడ్డ జీలకర్ర పొడి మిరియాల పొడి అయితే వేసేసుకుంటున్నాను. ఇంకైతే దంచేసుకుంటున్నాను. ఎప్పుడైనా రోల్ పెట్టుకున్నప్పుడు ఏదైనా కింద ఇలా క్లాత్ కానీ పెట్టుకుంటే సౌండ్ రాకుండా ఉంటుందండి. ఇదే టిప్ మీరైతే ఫాలో అవ్వండి. డబడబ చూడండి, అట్లనే కింద పెట్టి చూడండి, ఇలా కొడితే సౌండ్ వస్తుంది కదా, డిస్టర్బెన్స్గా ఉంటుంది. అందుకోసం అనేసి ఎప్పుడైనా కానీ ఇలా క్లాత్ పెట్టుకొని దంచుకున్నామంటే సౌండ్ అయితే ఎక్కువగా రాదండి, డిస్టర్బెన్స్ అయితే ఉండదు. చూడండి, దంచేసుకొని అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇది కూడా అవి ఉడుకుతున్నాయి కదా, ఆ లోపు చింతకాయను కూడా అంటే బాగా ఇలా నలుపుకొని పక్కన పెట్టేసుకుంటే త్వరగా తిరువాత పెట్టేసుకోవచ్చు కదా అనేసి నేనైతే ఇలా నలిపేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నానండి. ఈ వాటర్ని కూడా అన్నం కానీ ఫస్ట్ అయితే ఇక్కడ చిక్కుడుకాయలు అయితే ఉడికిపోతాయి కదా, సో అది ఉడికిపోయిన వెంటనే ఇలా రసం అయితే ఫస్ట్ పెట్టేసుకుంటాను. దానికోసం అయితే ఇలా బాగా నలుపుకొని అయితే ఈ వాటర్ కూడా పక్కన పెట్టేసుకుంటున్నాను. ఓకేసి కొద్దిగా వాటర్ కూడా పోసుకునేసి పక్కనైతే పెట్టేసుకుంటున్నాను. అలానే రసం కోసం కూడా స్టీల్ గిన్నెనైతే పక్కన పెట్టేసుకుంటున్నాను. త్వరగా చేసేయాలి కదా, అందుకోసం అయితే వెళ్తున్నాను. ఎందుకంటే బయట పాల ప్యాకెట్ పెట్టింటారు, పాల ప్యాకెట్ అయితే బుక్ చేసుకుంటున్నాం. ఇప్పుడైతే ఇంటి దగ్గరికి వచ్చేస్తున్నాయి. సో పాల ప్యాకెట్ అయితే తెచ్చుకోవడానికి అయితే వెళ్తున్నాను. పాల ప్యాకెట్ అయితే పెట్టారు చూడండి. మా శ్రీవారు అయితే సిద్ధి ఫార్మ్స్ వాళ్ళవి కౌ మిల్క్ అయితే బుక్ చేస్తున్నారండి. 3 days నుంచి ఇంటికైతే తెచ్చేస్తున్నారు వాళ్ళే. పిల్లల కోసమని పాలు తీసుకుంటున్నాము. సో వాళ్ళు డైలీ పాలు అయితే తాగుతారని చెప్పాను కదా, సో వాళ్ళ కోసమే ఈ పాలు కొనుక్కుంటున్నాం డైలీ. ఈ పాలు అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటున్నాను. చిక్కుడుకాయలు ఉడికిపోయినాయి లేదో చూసుకుందాము. చూస్తేనట్టుంటే ఉడికిపోయినట్టే ఉన్నాయి. బాగా ఉడికిపోయినాయి. ఇంకైతే దించేసుకొని పక్కన పెట్టేసుకుంటాను. ఇది కూడా త్వరగా అయిపోవాలంటున్నారు. కుక్కర్కి మూత పెట్టింటే త్వరగా అయిపోయేది కదా అనుకుంటున్నారా? అయ్యోయ్యో, ఏమైందంటే కుక్కర్ మూత పెడుతుంటే వాటర్ అన్నీ బయట వచ్చేస్తున్నాయి. అందుకోసం అనేసి ఇలా కుక్కర్ మూత లేకుండా అయితే అన్నం చేస్తున్నాను 1 week నుంచి. సో ప్లేట్ అయితే పెట్టుకుంటాను పొంగే వరకు. ఆ తర్వాత అయితే ప్లేట్ అయితే తీసేసుకుని ఇలా ఉడకబెట్టుకుంటాను. సో ఇంకో పక్క అయితే తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇలా పక్కన పెట్టేసుకున్నాను. నీళ్ళన్నీ వడగొట్టేసి ఇలా అయితే పక్కన పెట్టేసుకున్నాను చిక్కుడుకాయలని. ఆనియన్స్, కరివేపాకు లేదండి, కూరగాయలు లేవని చెప్పాను కదా, సో అవేమీ లేవు. అందుకోసం అనేసి ఆవాలు, జీలకర్ర మాత్రమే వేసుకుంటున్నాను. ఆయిల్ అయితే కాగిపోయింది. ఇంకైతే ఇది వేసేసుకొనేసి కలబెట్టుకునేసి పొడి అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న పొడిని అయితే ఇందులో వేసేసుకునేస్తాను. కారానికి తగ్గట్టు వేసుకుంటున్నా. చిక్కుడుకాయ తాలింపు చపాతీ లేకైతే చాలా బాగుంటుందండి. ఈరోజు నేనైతే కూరగాయలు ఏమీ లేవు కదా, ఇది ఒక్కటే మిగిలింది. ఇదైతే కూర చేస్తే మా ఆయనకి నచ్చదు, అందుకోసం అనేది తాలింపు అయితే పెట్టేసుకుంటున్నా. ఆనియన్స్ వేస్తే ఇంకా టేస్ట్ ఉంటుంది కదా, సో ఆనియన్స్ కూడా లేవు. ఈరోజు వీకెండ్ కదా, బయటికి వెళ్ళి కూరగాయలు అన్నీ కావాల్సినవి అలానే ఇంట్లో కావాల్సినవి షాపింగ్ కూడా చేసుకోవడానికి అయితే వెళ్తున్నాం.
చిక్కుడుకాయ తాలింపు అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా అది కూడా దించేసుకొని ఇంకైతే రసం అయితే పెట్టేసుకుంటాను. కోసం అన్నం అయితే ఇంకా ఉడుకుతూనే ఉంది. ఇంకైతే రసం కోసం అయితే పోపు పెట్టేసుకుంటున్నాను. మళ్ళీ కరివేపాకు వేయలేదని మాత్రం అనగద్దండి, ఓకేనా? ఎందుకంటే కరివేపాకు కూడా అయిపోయిందండి. ఇంకైతే చింతపండు రసం అయితే వేసేసుకుంటున్నాను. రుచి కోసం ఉప్పు వేసేసుకున్నాను. ఇంకా గార్నిష్ కోసం అయితే కొత్తిమీర వేస్తే అయిపోతుందండి రసము. పిల్లలకి అన్నం అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది. కొత్తిమీర అయితే ఉంది ఇంట్లో, సో కొత్తిమీర అయితే వేసేసుకుందాం రసంలోకి. మీరైతే రసంలోకి ఎలా వేసుకుంటారు కొత్తిమీరని చెప్పండి. నేనైతే కాడలతో సహా అయితే వేసుకుంటానండి. ఇక్కడి నుంచి ఇక్కడికి మాత్రమే కట్ చేసేసుకొని ఇది మాత్రం మొత్తం ఇక్కడి నుంచి అయితే కాడలు మొత్తం కూడా వేసేసుకుంటాను. హెల్త్కి చాలా మంచిది కదా, జుట్టుకు పెరుగుదలకి జుట్టు ఎదుగుదలకి అయితే నిజంగా కొత్తిమీర అయితే చాలా ఉపయోగపడుతుంది. చూడండి, ఇది మాత్రం కట్ చేసుకున్నాను. ఇదంతా కూరలోకి అయితే వేసేసుకుంటున్నా. చూడండి, కడిగేసుకునేసి నేనైతే కొత్తిమీర కూడా ఫైనల్లీ వేసేసాను. రసం అయితే అయిపోయింది, అలానే తాలింపు కూడా అయిపోయింది. ఇది చక్కగా రసం అవుతుంది కదా. ఇంకైతే పొంగల్ అయితే చేసేస్తున్నాను టిఫిన్ కోసము. కొద్దిగానే పెసర్లు వేసుకుంటున్నాను, కొద్దిగా టిఫిన్ చేస్తున్నాను. ఇద్దరికి అన్నం కదా, లిమిట్గా తింటే సరిపోతుంది కదా అనేసి కొద్దిగా అయితే వేసేసుకుంటున్నాను. ఇంకా బియ్యం కూడా వేసేసుకునేసి పొంగల్ అయితే చేసేస్తాను. సో వాష్ చేసుకునేసి ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకునేసి పొంగల్ కూడా చేసేద్దాం అనుకుంటున్నాను. చూడండి, రసం అయితే ఫైనలీ రెడీ అయిపోయింది. ఇంకా రసాన్ని అయితే దించేసుకునేస్తున్నాను. ఫైనలీ రసం అయితే అయిపోయింది, దించేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇంకైతే మూత పెట్టి పక్కన పెట్టుకుంటున్నాను. మీరైతే ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు ముందే రెడీ చేసుకొని పెట్టుకుంటారా? లేదా నేనైతే ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటాను. ఎందుకంటే వచ్చినప్పుడు ఆకలిగా ఉంటే అప్పటికప్పుడు చేసుకొని తినలేము కదా, అందుకోసం అనేసి నేను ముందుగానే రెడీ చేసుకొని పెట్టుకునేస్తాను. ఏవైనా చెడిపోతాయి అనిపిస్తుంది అనుకో, అప్పుడైతే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తీసేసుకొని వాడుకుంటాను మధ్యాహ్నం మళ్ళీ వేడి చేసుకొని. ఇంకైతే మా కోసం అయితే అన్నాని కోసం అయితే ఆల్రెడీ పెట్టుకున్నాను కదా బియ్యాన్ని. సో బియ్యం ఆ పాత్రని అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకో పక్క ఇంకా అన్నం ఉడుకుతూనే ఉంది. ఉడుకుతూనే ఉంది, ఏం లేదు, అయిపోయింది. సిమ్లో పెట్టాను. ఇంకా ఇది కూడా దించేయాలి. సిమ్లో పెట్టి ఉడకబెడుతున్నా కదా, సో లేట్ అవుతుంది. ఇది ఎక్కువ ఫ్లేమ్ పెట్టామనుకో ఇందులో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చేసి ఇక్కడ కింద అంతా పొడిపోయి గలీజ్ అయిపోతుంది. అట్లా ఎక్కువ ఫ్లేమ్లో పెడితే కూడా అన్నం సరిగా ఉడకదేమో అనేసి నేను లో ఫ్లేమ్లో పెడతాను, మీడియం ఫ్లేమ్లో పెడతాను. చివరిగా లో ఫ్లేమ్లో అయితే పెట్టేసుకొని దించేసుకుంటాను చివరిగా. అని ఇంకా త్వరగా అయిపోతుంది. పొంగల్ అయితే చేసేద్దాం అనుకుంటున్నా కదా. ఇంకైతే మీకు ట్రిక్ చెప్తాను. నేనే ఎప్పుడైనా అర్జెంట్ అనిపించినప్పుడు నేనైతే అన్నీ వేసేసుకునేసి మూత అయితే పెట్టేసుకొని అన్నం అయితే వండేసుకుంటాను. సో దానికోసం ఏం వేసుకుంటా అంటే మిరియాల పొడి ఆల్రెడీ కొట్టుకొని పెట్టుకుంటా. సో ఆ పొడిని అయితే వేసేసుకుంటున్నాను కొద్దిగా. అలానే రుచి కోసం కూడా ఉప్పు వేసేస్తున్నా. ఇంకా నెయ్యి బదులు ఈరోజు అయితే ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. కొద్దిగా 1 స్పూన్ అంత ఆయిల్ అయితే వేసుకున్నా. ఇంకా అల్లం దంచుకొని వేసేసుకుంటే రెడీ అయిపోతుంది పొయ్యి మీద పెట్టుకోవడానికి. ఇంకా నీళ్ళు కూడా వేసేసుకున్నాను బియ్యానికి తగ్గట్టు. ఇంకా ఫైనలీ అల్లం ముక్కలు కూడా వేసేసుకుంటున్నా. ఏంటి ఫ్రై చేసుకోకుండా చేస్తుంది అనుకుంటున్నారా? ఇంకా టైం అయిపోతుంది కదా. ఎప్పుడైనా టైం అయిపోయినప్పుడు నేను ఇలానే చేస్తాను. ఇలా కూడా బాగుంటుంది. ఏమంటే ఆయిల్లో ఫ్రై చేసుకున్నా, గీలో ఫ్రై చేసుకున్నా పెసర్లు కానీ బియ్యం కానీ ఇంకొంచెం ఎక్కువ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం టేస్ట్ తగ్గుతుంది అంతే. ఇంకైతే ఇది కూడా మూత పెట్టేసుకొని చేసేసుకుందాం. ఏంటి మిరకాయలు వేయకుండా పొంగల్ చేసేస్తుంది అనుకుంటున్నారా? మర్చిపోయానండి, ఇప్పుడైతే వేసేస్తున్నాను. ఇంకా పిల్లలకు పెట్టిన అన్నం అయితే అయిపోయింది. ఇంకా అది దించేసుకునేసి ఇంక ఈ కుక్కర్ని అయితే పెట్టేసుకునేస్తున్నా. పొంగల్కి కూడా కుక్కర్ అయితే పెట్టేశాను. ఇంకో పక్క మధ్యాహ్నానికి అయితే అన్నం అయితే ఉడుకుతుంది. చట్నీ కొద్దిగా ఉంది, అందుకోసం అనేసి నేను పొంగలే చేశాను. తీసుకెళ్ళిపోదాము. చూడండి, చిన్న కప్పులో పెట్టాను. దాన్ని బయట పెట్టేస్తే చల్లారిపోతుంది. లేదా ఏదైనా వేడిగా ఉన్న దాని మీద పెట్టినా త్వరగా అయితే చల్లారిపోతుంది.
చూడండి కొద్దిగా చట్నీ ఉంది, మా ఆయనకైతే సరిపోతుంది. నేను ఏదైనా ఊరిగా వేసుకొని తినేస్తాను, తనకుంటే చాలు. ఒక రోజుదైతే తింటారండి, 2-3 రోజులు పెడితే అస్సలు తినడు. దాన్ని వేసి రసం చేశాను, రసంలోకి నంచుకోవడానికి అయితే తాలింపు చేశాను. ఇది ఒక్కటే మిగిలింది, ఇంకేం లేవు, అన్నీ ఖాళీ అయిపోయినాయి. ఈరోజైతే వెళ్ళి తెచ్చుకుంటున్నా. సో ఇది కూడా 2 ఉడుకుతున్నాయి కదా, ఆ లోపనైతే పిల్లల్ని అయితే నిద్ర లేపేసుకుంటున్నాను. చూడండి ఇంకా పడుకున్నారు వాళ్ళు. పాప అయితే లేసేసింది, ఇంకా చరణ్ అయితే నిద్ర లేపాలి. మీనాక్షమ్మ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చెప్పు మీనాక్షి. వచ్చే లేసే వచ్చేయాలి. మీనాక్షి వచ్చేస్తుంది. అన్నయ్యని లేపుతున్నావా? నేను లేపుతాలు వచ్చేది తల్లి, నేను లేపుతాలు వచ్చి. అన్న నన్ను డిస్టర్బ్ చేయద్దురా, నువ్వు ఫస్ట్ స్నానం చేసేయి, అన్న తర్వాత చేస్తాడు. స్కూల్ 9కి వెళ్ళిపోవాలి, టైం అయిపోతుంది. లేసేయండి నన్ను, నువ్వు లేసే నాన్న. చరణ్ నిద్ర లేస్తున్నారు. వచ్చేయండి. రైట్ హ్యాండ్ సైడ్ లేయాలా, రైట్ హ్యాండ్ సైడ్. అమ్మ డాడీ ఇంకా నిద్రపోతున్నాడా? చెల్లెమ్మ అయితే వచ్చేసింది మమ్మీ దగ్గరికి. సో స్వామిని ముక్కేసుకుందాం రా నాన్న, రా స్వామిని ముక్కేసుకుందాం. వచ్చి వచ్చేస్తుంది చిట్టి తల్లి. కానీ వాళ్ళకైతే దేవుడిని ముక్కిస్తాను ఇద్దరికి. సో పాప అయితే లేసేసింది, నంది కూడా లేసేస్తాడేమో. ఇంకాసేపు ఉంటే తను కూడా నిద్ర లేపేస్తాను. ఇంకైతే ఇంకా అప్పుడే ఆడుకోవడానికైతే చూస్తుంది. చూడండి ఈమెకైతే డ్రెస్ తీసేసి స్నానం అయితే చేయించాలి. గుడ్ మార్నింగ్ నాన్న. చెప్పు మామ, జుట్టు చూడు ఎట్లుందో. సరేనా, ఓకేనా? పిల్లలిద్దరికి స్నానం చేపించేసి అయితే వచ్చేస్తాను. వాళ్ళని రెడీ చేసాకైతే చూపిస్తాను చివరిలో, ఓకేనా? బాయ్ అందరికీ. ఇంకో పక్క అయితే ఇవి 2 ఉడికిపోతాయి ఆల్మోస్ట్. ఇదైతే అన్నం వంచేసి అయితే వెళ్ళిపోతాను. ఆలోపు అది కూడా ఉడికిపోతుంది, విజిల్స్ వచ్చేస్తాయి. ఇంకా మోస్ట్లీ 5 మినిట్స్లో వంట అయితే రెడీ అయిపోతుంది. ఇంకా పిల్లలు రెడీ చేసుకుని వచ్చే లోపల ఇవైతే ఫినిష్ చేసేసుకొని తర్వాత కలుద్దాం, ఓకేనా? బాయ్ అందరికీ. వాళ్ళకి అన్నం అయితే చల్లార పెట్టేస్తాను, రసం వేసి అన్నం పెట్టేస్తాను, నెయ్యి వేసి అందులో నెయ్యి వేసేస్తే పెట్టేస్తాను. ఆ లోపల వాళ్ళకి నీళ్ళు అయితే గీజర్ వేసి ఆల్రెడీ ఆన్ చేసి పెట్టేశాను కదా. ఇప్పుడు కాస్త అన్నం చల్లారి పెట్టుకునేస్తే కొంచెం త్వరగా తినిపించేసి పంపించేయచ్చు కదా. సో అన్నం అయితే కాస్త అయితే పక్కన తీసుకుని ఇంకాస్త మధ్యాహ్నానికి అయితే పెట్టుకుంటున్నాను. అదైతే హాట్ బాక్స్ అయితే పెట్టేసుకుంటాను. చూడండి ఇద్దరి కోసం అన్నం అయితే చల్లారి పెట్టేసుకుంటున్నాను. ఇంక ఇదైతే మధ్యాహ్నం కోసం, ఇదైతే ఇప్పుడు కోసం. దీంట్లో కొద్దిగా నెయ్యి వేసి రసం వేసి పెట్టేసి తినిపించేస్తాను. ఇదైతే మూత పెట్టేసి మధ్యాహ్నానికి అయితే ఎత్తి పెట్టేస్తున్నాను. చూడండి ఇంకో పక్క కుక్కర్ విజిల్ అయితే వచ్చేస్తుంది, ఇంకో పక్క అన్నం కూడా పొంగిపోతుంది. సో ఇదైతే అయిపోతుంది. ఆలోపు పిల్లలు కూడా ఇద్దరు లేచేసారు కదా, వాళ్ళకైతే స్నానం చేసేస్తాను. అన్నం వంచేసి స్నానం చేయించేసి రెడీ చేసి తినిపించేసి స్కూల్లో డ్రాప్ చేసి రావాలి. ఇంకా అన్నం ఎప్పుడు కూడా చాలా మెత్తగానే చేసుకుంటాను నేనైతే. చూడండి ఎంత మెత్తగా చేసుకుంటాను, నలిపితే అన్నం అట్లే నలిగిపోతుంది అంతే. పిల్లలకి ఎప్పుడు మెత్తగానే పెట్టాలి, చిన్నపిల్లలు కదా, డైజెషన్ అవ్వాలంటే లేట్ అవుతుంది. ఇంత మెత్తగా పెట్టినా కూడా డైజెషన్ ప్రాబ్లం ఉంది పిల్లలకి. ముక్కి కూర్చుంటారు, ఒక్కోసారి సరిగా వాటర్ కూడా తాగరు. బలవంతం చేసి తాపించాలి, అయినా కానీ ఒక్కోసారి అయితే డైజెషన్ ప్రాబ్లం వచ్చేస్తుంది పిల్లలకి. నాకైతే అప్పుడైతే ఎంత బాధ వేస్తుందో వాళ్ళని అస్సలు చూడలేను. చూడండి ఇది అమ్మ చేసినవి, చెప్పాను కదా ఇంతకుముందు గీ చేసిన వీడియోలో అమ్మ ఎంత బాగా చేస్తుందో అని. చూడండి కొద్దిగానే ఉంది, ఇది అయిపోతుంటే నాకైతే భయం అవుతుంది. ఇంత మంచి నెయ్యి మనకు ఇంకా దొరకదు కదా అన్న ఫీలింగ్. చూడండి పిల్లల కోసం అయితే ఇలా కొద్దిగా అయితే, ఇంతకుముందు అయితే 2 స్పూన్లు వేసేదాన్ని, ఇప్పుడైతే 1 స్పూనే వేస్తున్నా, అయిపోతుందన్న టెన్షన్లో. ఏం చేద్దాం, తప్పదు కదా, సర్దుకొని పోవాలి ఇంకా. సో కొద్దిగా అయితే నెయ్యి అయితే వేసేసుకున్నాను. పిల్లలకి నెయ్యి వేసి పెడితే పిల్లలకి చాలా మంచిదండి, జ్ఞాపశక్తి పెరుగుతుంది, వాళ్ళ బోన్స్ కూడా బాగా గట్టిపడతాయండి. సో అప్పుడు నేను డైలీ ఖచ్చితంగా నెయ్యి అయితే యూజ్ చేస్తాను పిల్లలకి ఇద్దరికి కూడా. అన్నం ఎందుకు పెడుతుంది అంటున్నారా? మా పిల్లలు టిఫిన్స్ తక్కువగానే తింటారండి. అన్నము రసంలో ఏ రసమైనా తింటారు, పప్పు రసం కానీ, మిరియాల రసం కానీ, టమాటో రసం కానీ, డిఫరెంట్ టైప్గా చేస్తాను రసం. ఏ రసమైనా తింటారు, కానీ మనం చేసే కూరలు తినమంటే మాత్రం ఏడుస్తారు అసలు. పాప అయితే తింటుంది, పాపకైతే మేము తినేది అయితే పెడతాము, బాబుకైతే కొద్దిగానే తింటాడు. మనం ఏదైనా చేసుకున్న కూరలలో తనైతే కొద్దిగానే తింటాడు. గుడ్ మార్నింగ్, బాబు కూడా లేసేసారని చెప్పాను కదా. సో తినేనండి మా బాబు అంటే మా చరణ్ శర్వణన్. గుడ్ మార్నింగ్ నాన్న కండా, చెప్పవు మమ్మీకి గుడ్ మార్నింగ్ చెప్పు. చూడండి ఇంట్లో ఏడబడితే ఉన్నాయి. వెరీ గుడ్ నాన్న, థ్యాంక్ యూ నాన్న. ఇంకా స్నానం చేసేద్దామా? ఓకే స్కూల్కి వెళ్దామా?
ఓకే నాన్న, గుడ్ నాన్న. ఇంకా ఈరోజు పోయేదామా? బూ తినేసి వెళ్ళిపోతారా? ఓకే నాన్న, పద స్నానం చేద్దాం పదండి. ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయండి. అందుకోసం లైట్ అయితే వేయలేదు, లైట్ వేయకుండా వీడియో తీశాను. ఆల్మోస్ట్ ఉడికిపోతుంది. ఇంగిదైతే వన్ చేయాలి, అదైతే ఇంకో విజిల్ వస్తే అయిపోతుంది. ఓకేనా? పొంగల్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మధ్యాహ్నానికి అయితే అన్నం కూడా రెడీ అయిపోయింది. ఇది కాసేపు సిమ్లో పెట్టేసి అన్నం హాట్ బాక్స్లో పెట్టేస్తే వంట పని అయితే ఫినిష్ అయిపోతుందండి. ఇంకా బ్రష్ చేసుకుంటూ ఇదైతే ఆఫ్ చేద్దామనేసి వచ్చేసాను. ఇంకైతే తర్వాత కలుద్దాం. పిల్లలకైతే స్నానం చేయించేసాను. ఇంకా పాప అయితే ఏడుస్తుంది. వాళ్ళ డాడీ అయితే ఎత్తుకున్నాడు, తనైతే లేచేసి పాపనైతే ఎత్తుకున్నాడు. పాప ఎందుకు ఏడుస్తుందంటే తనకి ఇష్టమైన డ్రెస్ వేయలేదనేసి ఏడుస్తుందండి. సో ఫైనల్లీ టిఫిన్ కూడా అయిపోయింది, అన్నం కూడా అయిపోయింది కదా. మధ్యాహ్నానికి అయితే హాట్ బాక్స్లో పెట్టేశాను. అలానే ఇప్పటికీ నా కోసం అయితే పక్కన పెట్టుకొని మా శ్రీవారి కోసం అయితే హాట్ బాక్స్లో పెట్టేశాను. నా కోసం కొద్దిగా పెట్టుకొని అందులో కొద్దిగా మాత్రమే చట్నీ వేసుకునేసాను. ఇంకా పిల్లల కోసం అయితే రసం వేసుకొని నెయ్యి వేసుకున్నాను కదా ఆల్రెడీ. ఇంకా రసం వేసుకొని అన్నం కలుపుకొనేసి పిల్లలకైతే ఇంకా అన్నం తినిపించేయాలి. అన్నంలో అసలు ఏ చిన్నది కూడా తాకకూడదండి మా బాబుకి, లేదంటే నోట్లో నుంచి కూడా తీసేసి దోచుడు ఇది వచ్చిందనేసి ఇస్తాడు చేతికి. సో ఒక్కసారి ఎంత నీట్గా తీసినా కానీ కనీసం సాస గింజ కూడా ఉండకూడదండి మా కొడుక్కి. ఏం చేయమంటారు, అలా తింటాడు. మళ్ళీ చేతికి కానీ ఏమి టచ్ కాకూడదు, నీట్గా తినాలి. మళ్ళీ ఇంకా వాళ్ళని అయితే కూర్చోబెట్టేసి అన్నం అయితే తినిపించేస్తున్నాను. చూడండి, సో కొన్ని టిఫిన్ తినాలనేసి ఏడుస్తుంది. స్కూల్కి అయితే ఫుడ్ అయితే తినేసారు. ఇంకా స్కూల్కి అయితే పంపించేసేయాలి. వాళ్ళ వస్తువులు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయండి, అవి కూడా ఇంకా స్కూల్లో వదిలిపెట్టేసి వచ్చాక అన్నీ నీట్గా పెట్టుకోవాలి. మరి ఇంకా చూడండి, బాబుని రెడీ చేసేసాను. ఎందుకు అన్నం దబ్బుతావు ఎప్పుడు? మీనాక్షి అన్న కదా దబ్బకూడదు. స్కూల్లో అయితే వాళ్ళని డ్రాప్ చేసేసాను. పాపకి బ్యాగ్ వేసి తనైతే చిన్నగా వెళ్ళిపోతుంది. బాబు అయితే వెళ్ళిపోయారు క్లాస్కి. ఇదేనండి వాళ్ళ స్కూల్. ఇంకా సైన్ చేసేసి ఇంటికి వెళ్ళిపోవడమే. వచ్చేటప్పటికి లైట్గా చినుకులు పడ్డాయి 1 or 2. ఇప్పుడైతే లైట్గా కొంచెం కాస్త ఎక్కువగా పడుతుంది. సో ఫైనల్ ఇంటికి వెళ్ళిపోయి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకుని వేసేయాలి. అయితే ఇంటికి వచ్చేసాను. ఒక్కొక్క టీవీ మోగుతుంది. పిల్లలు ఎక్కడ పడితే అక్కడ బొమ్మలు వేసేసారు. ఆ పాపకు దీంతో కూడా ఆడుకుంటుందండి. అప్పుడప్పుడు ఏం చేయమంటే హాట్ బాక్స్తో కూడా ఆడుకుంటుంది. ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. ఇంకా అన్నీ ఎత్తిపెట్టేసి పాత్రలు కడిగేసేయాలి, బట్టలు అన్నీ మడత పెట్టేసేయాలి. ఓకేనా? ఓకే అండి, బాయ్ అండి అందరికీ. ఇంకో టిఫిన్ తినేసి బయట షాపింగ్కి అయితే బయలుదేరుతున్నాం. ఓకే బాయ్. బయలుదేరుతున్నాం కాదు, బయలుదేరాలి. ఓకేనా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలానే వర్షం అయితే పడుతుంది. ఇవి మా ఇంట్లో పెట్టుకున్న నేను టమోటా చెట్లు, అలానే కొన్ని పూల మొక్కలు పెట్టుకున్నాను. అలానే మనీ ట్రీ చెట్టు కూడా పెట్టుకున్నాను. చూసేయండి. ఓకేనా? కొత్త బెడ్రూమ్లో బెడ్షీట్లన్నీ మట్ట పెట్టేసి అవి నీట్గా పెట్టేయాలి. మా శ్రీవారు అయితే స్నానానికి అయితే వెళ్ళారు. ఇంకా వాళ్ళ వస్తువులన్నీ, పిల్లల వస్తువులు ఎక్కడ పడితే ఎక్కడ పెట్టారు కదా, అన్నీ ఎత్తి పెట్టాలి. ఇంకా కుర్చీలు కూడా ఎత్తి పెట్టేసి ఇంకా ఇల్లంతా క్లీన్ చేసేసేయాలి. చూడండి, అన్నీ మా బాబు దీంతో కూడా ఆడుకుని, దీంట్లో వాటర్ పోసుకొని ఆడుకుందండి. హాట్ బాక్స్లో కూడా అసలుకి ఈ వస్తువు అనేం లే, ప్రతి వస్తువుతో మా పాప ఆడుకుంటుంది. ఏం చేయాలి మరి? ఆడుకునేంతసేపు ఆడుకొని ఇచ్చిన తర్వాత అన్నీ ఎత్తి పెట్టుకోవాలి నేను. ఫైనలీ అయితే ఇల్లంతా నీట్గా పెట్టుకునేసి చెత్త అయితే క్లీన్ చేసేసుకోవాలి. చూడండి, ఇంకా కుర్చీలు అక్కడే పెట్టేశాను. ఇల్లు అయితే నీట్గా పెట్టేసుకోవాలి. ఇంకా ఈ హాట్ బాక్స్ కూడా తీసుకెళ్ళేసి వంట రూమ్లో పెట్టుకోవాలి, క్లీన్ చేసుకోవాలి. ఇంకా ఒక పక్క టీవీ మోగుతూనే ఉంది. పాత్రలు అయితే ఎత్తి పెట్టేసేయాలి. రాత్రి కడిగిన పాత్రలు ఇవైతే ఇప్పుడు పడిన పాత్రలు ఇవి కడిగేసేయాలి. ఇంకా మొత్తానికి చేసినవన్నీ అయితే నీట్గా పెట్టేసుకున్నాను. మా పిల్లల బొమ్మలు ఎక్కడ చూస్తే అక్కడ ఉంటాయండి. ఓకేనా? ఇంకైతే లేట్ చేయడం ఎందుకు, రెడీ చేసి షాపింగ్ అయితే వెళ్ళిపోతున్నాం. మొత్తానికి అయితే బొమ్మలు ఎక్కడ ఉన్నవి అక్కడ నీట్గా తీసేసి ఎత్తి పెట్టేశాను. చెత్త కూడా క్లీన్ చేసేసాను. ఇంకా పిల్లలు వచ్చే వరకు మా షాపింగ్ అయితే చేసుకునేసి వచ్చేయాలి. ఫైనల్లీ ఇద్దరు రెడీ అయిపోయాము. మా శ్రీవారు కూడా తినేసారు. నేనైతే పిల్లలు తినేటప్పుడే నేను తినేసాను. ఇంకా షాపింగ్ కోసం అనేసి బ్యాగులు కూడా తీసేసుకున్నాం. ఒకవేళ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ కొనుక్కుంటే బ్యాగులు కావాలి కదా, అన్ని ఎందుకు ఇంట్లో నుంచే బ్యాగులు అయితే తీసేసుకొనేసి వెళ్తున్నామండి షాపింగ్కి. ఇంకా ఎందుకు షాపింగ్ వెళ్తున్నామంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ లేవు,
పిల్లలకి మాకు ఫ్రూట్స్ అయితే తీసేసుకోవాలి, అలానే వెజిటేబుల్స్ కూడా తీసేసుకోవాలి. యూస్ చేస్తుంటే అవి లెగ్ పెయిన్ వస్తుంది, అందుకోసమని చెప్పులు అయితే నాకు కూడా కొనుక్కోవడానికి అయితే ఇప్పుడైతే బయట వెళ్తున్నాము. బయట క్లైమేట్ అయితే చాలా కూల్గానే ఉందండి. అలానే ఐటీ కంపెనీ చూపిస్తున్నాను కదా, చూసేయండి, ఒక లుక్ వేసేయండి. బాగుందో కదా చూడడానికి, గ్రీనరీగా ఇటు సైడ్ అటు సైడ్ మధ్యలో వెహికల్స్ వెళ్తుంటే నిజంగా చూడడానికి అయితే చాలా బాగుందండి. ఇంకా వెహికల్కి అయితే డీజిల్ అయితే పట్టించుకొని వస్తున్నాము. ఇంకా నాకు స్లిప్పర్స్ కోసం అయితే షాప్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇది లెంత్ అయిపోయింది కదా, ప్లీజ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అప్లోడ్ చేస్తాను, అందరూ చూస్తారని అనుకుంటున్నాను. ఓకేనా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఏనా మీనాక్షి అది ఏంది? వాట్ ఈస్ దట్ నేమ్? టెల్ మీ చరణ్. ఐస్ క్రీమా?